నేడు అనేకులు ప్రార్థన చేసిన తరువాత జవాబు ఆలస్యమైతే దేవుని నిందించేవారు ఎక్కువైపోతున్నారు. ఈరోజు విత్తనం వేసి రేపు పంట కొయ్యాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, ఈరోజు ప్రార్థించి రేపే జవాబు రాలేదని దేవునిని నిందించడం కూడా అంతే మూర్ఖత్వం. దేవుడు ఆలస్యం చేయడం లేదండి. దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్నాడు. నీవు అడిగిన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నీ హృదయాన్ని, నీ స్వభావాన్ని, నీ విశ్వాసాన్ని దేవుడు తయారు చేస్తున్నాడు. అందుకే మీ ప్రార్థన విత్తనం అయితే జవాబు పంట. ఈ మధ్యకాలం అంతా నిరీక్షణ కాలం. అబ్రహాంను చూడండి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అది నెరవేరడానికి 25 సంవత్సరాలు నిరీక్షించాడు. యోసేపు తనకు వచ్చిన కళ నెరవేరడానికి 13 సంవత్సరాలు నిరీక్షించాడు. ఆ కాలమంతా దేవుడు వారిని సింహాసనం కోసం సిద్ధం చేశాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే నిరీక్షణ లేక నిందిస్తున్నాం, వేచి చూడలేక విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాము. నిరీక్షణ ఉన్న చోటే విశ్వాసము పరీక్షించబడుతుంది. అందుకే దైవజనులు కూడా ఒక మాట అన్నారు, ఆలస్యమైనంత మాత్రాన అది నెరవేరదు అని అనవద్దు, అనుకునవద్దు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా అది నెరవేరుతుంది అని. మరి నీవు అబ్రహాము, యోసేపుల వలె నిరీక్షిస్తూ ఉన్నావా లేదా నిందిస్తూ ఉన్నావా? ఆలోచించి నేస్తమా.